నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. లవ్ మ్యారేజ్ అంటే ఎక్కువ ఇష్టపడతారా లేదా అరేంజ్ మ్యారేజ్ అంటే ఎక్కువ ఇష్టపడతారా? ఈ రెండింటిలో దేనికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారనే విషయాన్ని అయితే మనం అయితే యూత్ అయితే అడగబోతున్నాం అనమాట. ఒక్కసారి వాళ్ళ మాటలను వెళ్ళి తెలుసుకుందాం పదండి. ప్రజెంట్ మనతో పాటు అయితే యూత్ ఉన్నారు. నమస్తేనా. నమస్తే. పేరు? శ్రీనివాస్. ఈ జనరేషన్లో లవ్ మ్యారేజ్ చేసుకుంటే కరెక్టా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే కరెక్టా? అరేంజ్ మ్యారేజే కరెక్ట్. ఎందుకన్నట్ట బ్రో? సింగిల్గా ఉండటం బెస్ట్. అదేనా? ఏమి ఎందుకట్ట? కష్టాలన్నీ అన్నకు తెలుసు కొంచెం. బ్రో నువ్వు చెప్పు బ్రో, లవ్ మ్యారేజ్ చేసుకోవడం కరెక్టా, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం? అబ్బాయి చెప్పినట్టు మ్యారేజే లేకుండా ఉండడమే కరెక్ట్. మీకు పెళ్ళి అయిందా? అయ్యింది. మరి ఎట్ట చెప్తావు బ్రో మాట? అందుకే వద్దంటున్నాను. ఒకప్పుడు పెళ్లి చేసుకోమని నేనే చెప్పేవాడిని, ఇప్పుడు పెళ్ళే వద్దని నేనే. అంటే ఎందుకు కొన్ని ఒక 2-3 చెప్పకూడదా? ఎందుకు అన్నిటికీ కాంప్రమైజ్ అవ్వాలి. లైఫ్ అంటేనే కాంప్రమైజ్. అది పెళ్ళి అయిన తర్వాత అవ్వాలి అంటే అది పెళ్ళైన వాళ్ళకి తెలుస్తుంది. అంటే మెయిన్గా పెళ్ళి అవ్వగానే ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి అంటారు, నిజమేనా? ఖర్చులే కాదు, మన ఆనందాలు కూడా అన్నీ ఆగిపోతాయి. ఆ టెన్షన్ నాకు ఉంది రే. ఆగిపోతాయా అంటే ఏ విధంగా? ఏ విధంగా అంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఫ్రెండ్స్తో తిరగాలన్నా అన్నిటికీ ఒక గీత అనేది గీస్తారనమాట. ఫోన్ సాయంత్రం 7 గంటలకు ఫోన్ వచ్చేస్తా, ఏం చెప్తారు బ్రో ఫోన్ చేసా? ఎప్పుడు వస్తున్నావు, ఎన్ని గంటలకు వస్తున్నావు అని అడుగుతారు. వస్తున్నా, బయలుదేరుతున్నాం, అలా ఉంటుంది. టైం దాటిందా రాబడలేదులే. మ్యాక్సిమం పెళ్ళైన తర్వాత లిమిట్ ఈ టైం దాటితే ఇంకా ఇంటికి రాయడానికి కూడా లేదు. ఆ లిమిట్ టైం ఎంత? 9 or 10 అంతే. 8 కూడా ఒక్కొక్కసారి. బ్రో నువ్వు చెప్పు బ్రో, లవ్ మ్యారేజ్ కరెక్టా, అరేంజ్ మ్యారేజ్ కరెక్టా? అరేంజ్ మ్యారేజ్ కరెక్ట్. ఎందుకని? ఎందుకంటే మనకు తెలియదు అది. అంటే మామూలుగా ప్రేమించే పెళ్లి చేసుకుంటారు చాలా మంది. అంటే ఈ జనరేషన్లో మీరు అరేంజ్ మ్యారేజ్ అన్నారు కాబట్టి దానికి కారణం అమ్మాయిల క్యారెక్టర్ అంతే. చెప్పావు తెలుసా? పాక్ కరేపాకులే చెప్పావు. సింగిల్గా ఉండబాకు, చెప్పు. లవ్ మ్యారేజే అంతేనా? ఇంటి సంబంధం చూస్తే చేసుకోవా? లవ్ మ్యారేజ్ అంటే అన్ని ఆల్రెడీ లవ్లో ఉన్నావా? అర్థమైందిలే. అన్ని అండర్స్టాండింగ్ అన్నీ అనుకొని మన దగ్గరికి వస్తారు, అందుకే లవ్ మ్యారేజ్. ఇంతకీ ఎన్నో లవ్ బ్రో? ఫస్ట్ నిజం చెప్పు, మళ్ళీ తెలిసిపోద్ది వాళ్ళకి. అది మ్యాటరు. సరే, ఇది లాస్ట్లో వేనా లేకపోతే ఇంకా కొనసాగదు? లాస్ట్ అండ్ ఫైనల్. లాస్ట్ అండ్ ఫైనల్ లవ్. బ్రో పెళ్ళైన తర్వాత ఏ విధంగా చూసుకుంటావు బ్రో? ఊళ్ళో అని చెప్పాక కానీ మంచిగా చూసుకుంటా. మంచిగా చూసుకుంటావా? అంటే వాళ్ళకి కావాల్సినవన్నీ తీసిస్తావా? అంతే. బెంచ్ గారు అడిగితే గుండె కోసిస్తా. అమ్మా బెంచ్ గారు అడగబాకమ్మా, ఏమైనా తినే అయితే తీసిస్తాడు, అంతేనా? అంతే. సరే బ్రో, ఇప్పుడు దాకా నువ్వు లవ్ చేసిన అమ్మాయికి ఏమన్నా చెప్పలేకుండా ఉంటే ఈ వీడియో ద్వారా ఆ మాట చెప్పే బ్రో. మిస్ యూ. అంతేనా? ఏడుంది బ్రో ఇంతగా? ఉంది దూరంగా. దూరంగా ఉంది, అందుకనే దగ్గరగా దూరంగా ఉంది. మనసుకు దగ్గరగా, మనిషి దూరంగా. బ్రో నువ్వు చెప్పు, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్డ్. ఇంటెలిజెంట్ ఫెలో. ఇంతకీ లవ్ చేసావా, చేస్తున్నావా? కంటిన్యూ. ఎప్పటి నుంచి బ్రో? ఒక 6 ఇయర్సా, మంత్సా? 6 years. 6 years నుంచి లవ్. బ్రో నీ ఏజ్ ఎంత? 25. 19 ఏళ్ళ నుంచి లైన్లో ఉన్నావా? చెప్పు బ్రో. 19 ఏళ్ళ నుంచి. సరే, ఏ విధంగా చూసుకుంటావు మీ వైఫ్ని? బాగా చూసుకుంటా. సరే, మీ లవర్ని అంటే చూసుకుంటావా? బాగా చూసుకుంటా. ఇద్దరిని చూసుకుంటావు బాగా? లవ్వే కదా మ్యారేజ్ చేసుకుంటాం. ఇప్పుడు నువ్వు అట్ట కాదు, ఇప్పుడు లవర్ని బాగా చూసుకుంటా అన్నావు. కదా పెళ్లి చేసుకుంటాం. సరే నిజంగా చెప్పు, ఇప్పుడు దాకా ఎంతమంది లవ్ చేసావు? సెకండ్. చెప్పేసావా? ఓకే. అంటే ఇప్పుడు లవ్ చేసేవాళ్ళు సెకండ్, మళ్ళీ థర్డ్ ఎవరైనా వస్తారా? ఇదే స్టాప్. ఇంకా రారా? సరే, అమ్మాయిలో నీకు బాగా నచ్చిన విషయం ఒకటి చెప్పు. కేరింగ్. బాగా చూసుకుంటా. ఏది మీ అమ్మకన్నా? అంతలా. అమ్మ తర్వాతే. అమ్మ తర్వాత. అమ్మాయిని ఏ విధంగా చూసుకుంటావు? అమ్మాయిని ఏ విధంగా చూసుకుంటావు? బాగా చూసుకుంటా. బాగా చూసుకుంటావా? ఫస్ట్ చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. సో చూసారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మాట చెప్పమంటారా, మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్న విషయాన్ని కూడా మా కామెంట్ సెక్షన్లో తెలియజేశారనుకోండి, ఆ కంటెంట్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం.